అధ్యాయం 2 మరణ ప్రక్రియ. టాపిక్: మనల్ని నడిపించేదేమిటి? ఇప్పుడు మీరు జీవితం అంటున్నది నిజానికి సబ్బు నీళ్ళలో నుంచి ఊదే బుడగ లాంటిది. యోగ సాధనలన్నిటి ద్వారా, ఆ మాటకొస్తే ఆధ్యాత్మిక సాధనలన్నిటి ద్వారా కూడా మనం సాధింపగోరేది ఈ బుడగలను బాగా అరగదీయాలని మాత్రమే. అలా చేస్తే రేపు ఈ బుడగ పగిలిపోయినప్పుడు శేషంగా మిగిలేది ఉండకుండా పోతుంది. అప్పుడది అస్తిత్వం అనే బంధం నుంచి నాస్తిత్వం అనే విముక్తిని చేరుతుంది. అదే నిర్వాణం. అసలు ఈ జీవన మరణాలు అనేవి ఎలా నడుస్తుంటాయి? వీటిని నడిపే మూల కీలకాలు ఏమిటి? ఇవి తెలుసుకోవాలంటే మీరు ముందు ఈ సృష్టి ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవాలి. సృష్టిలో ఎన్నో రకాలైన స్మృతులు, మెమరీస్ కలిసి పనిచేస్తున్నాయో తెలుసుకోవాలి. స్మృతులు అంటే మీరు గుర్తుపెట్టుకున్న విషయాలు అనే అర్థంలో కాదు సుమా. సృష్టిలో స్మృతులు ఎన్నో పొరలుగా, శ్రేణులుగా ఉంటాయి. యోగశాస్త్రం ఇచ్చే నిర్వచనం ప్రకారము స్మృతులు అంటే కొన్ని చెరగని ముద్రల సమూహము. సృష్టిలో 8 విధాలైన స్మృతులు ఉంటాయి. వీటిలో మొదటిది పాంచభౌతిక సంబంధమైన స్మృతులు. అవ్యక్తం నుంచి వ్యక్తరూపమైన సృష్టి జరిపే ప్రక్రియలో మొదటి దశ పంచభూతాల సృష్టి. ఈ పంచభూతాల పేర్లు పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. ఆ పేర్లు ఆ పదార్థాలను సూచించే పేర్లు కాదు, వాటి లక్షణాలను మాత్రమే సూచించే సంకేతాలు. ఈ పంచభూతాల లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. ఆ లక్షణాలు సృష్టిలోని అన్ని అంశాల్లోనూ ప్రకటితమవుతాయి. సకల సృష్టికి ఈ పంచభూతాలే మూలాధారాలు. పాంచభౌతిక స్మృతి అనేది ఈ పంచభూతాలు తమలో తాము ఒకదానితో ఒకటి కలిసి సృష్టి ప్రణాళికలో ఏ విధంగా పాత్రలు పోషిస్తాయో నిర్ణయిస్తుంది. సృష్టి ప్రణాళికలో తర్వాతి పొర ఈ విశాల విశ్వాన్ని నిర్మించడానికి కావలసిన వివిధ పదార్థాలు. ఇవి ఎలా కలిసి సృష్టి ప్రణాళికలో పాల్గొనాలో నిర్ణయించే నియమాలను అనుస్మృతి, అటామిక్ మెమరీ అంటాము. ఈ రోజుల్లో ప్రతి స్కూల్ పిల్లవాడికి అణుసిద్ధాంతం గురించి నేర్పుతారు. యాటమ్ అనే పదం గ్రీకు భాషలో యాటమోస్ అనే పదం నుంచి వచ్చింది. దానికి అర్థము అవిభాజ్యమైనది అని. ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు అణువులను కనుగొన్నప్పుడు అవి అవిభాజ్యమైనవే అని భావించారు. విశ్వ నిర్మాణానికి ఉపయుక్తమైన అన్ని విధాల పదార్థాలు అవిభాజ్యమైన ఈ పరమాణువుల సముదాయముల కూర్పుతోనే ఏర్పడ్డాయని అప్పట్లో అనుకునేవారు. అది నిజం కాదని ఇప్పుడు మనకు తెలుసు. పరమాణువు కంటే చిన్నదై అందులో భాగాలుగా ఉండే ఉపపరమాణు కణాలు 2 డజన్లకు పైగా మనకి ఇప్పుడు తెలుసు. ఇంకా మరెన్నో కూడా ఉండవచ్చు. పరమాణు స్మృతి అనేది ఉపపరమాణువులు, పరమాణువులు, అణువుల అనేక విధాలైన సమ్మేళనాల వల్ల సృష్టిలో కనిపించే వివిధ భౌతిక పదార్థాలన్నీ ఎలా ఏర్పడతాయో, ఏ ఏ ధర్మాలు కలిగి ఉంటాయో నిర్ణయిస్తుంది. పాంచభౌతిక స్మృతి, పరమాణు స్మృతి అనే రెండూ కలిపి జడమైన స్మృతి, ఇనానిమేట్ మెమరీ అనొచ్చు. ఇది విశ్వంలోని జడ పదార్థాల సృష్టికి సంబంధించినది. విశ్వంలో సచేతనమైన ప్రాణుల సృష్టికి సంబంధించిన స్మృతులన్నిటినీ కలిపి చేతనా స్మృతి, యానిమేట్ మెమరీ అనవచ్చు. ప్రాణి స్మృతిలో మౌలికమైనది జీవ పరమాణు స్మృతి, ఎవల్యూషనరీ మెమరీ. ఇది సృష్టిలో జీవ పరిమాణం ఇలా జరుగుతూ వచ్చింది అన్న విషయానికి సంబంధించిన స్మృతి. ఈ స్మృతి వల్లనే మీకు 2 కళ్ళు, 2 చేతులు, మరే జంతువు రూపము కాకుండా మనిషి రూపము,
ఇలాంటివన్నీ ఏర్పడుతున్నాయి. దీని తర్వాత జన్యు సంబంధమైన స్మృతి, జెనెటిక్ మెమరీ. ఇది మీ తల్లిదండ్రులు మీకు అందించిన జన్యు సామాగ్రికి సంబంధించిన స్మృతి. దీనివల్లే మీకు ఇతర మనుషుల కంటే భిన్నమైన మీదైన రూపం ఏర్పడుతుంది. ఈ స్మృతి మీ శరీర ఛాయ, కన్ను ముక్కు తీరు మొదలైన లక్షణాలకు కారణమవుతున్నది. దీని తర్వాత కర్మఫల సంబంధమైన స్మృతి, కార్మిక్ మెమరీ. ఒక జీవిగా మీ వివిధ పరిణామ దశల్లోనూ, పూర్వజన్మల్లోనూ, ఈ జన్మలోనూ ఇప్పటి వరకు మీరు పోగు చేసుకున్న సంస్కారాలు, వాసనల సముదాయం ఇది. ఇది మీ జీవితం మీద ఎవరికీ అర్థం కానంతగా ఎన్నో విధాల ప్రభావం చూపుతుంది. తర్వాతి 3 పొరలు మీ మనసుకు, మానసిక శరీరానికి సంబంధించిన వాసనల రాసులు. వీటిలో ఒక విధమైన స్మృతి చాలా విస్తృతమైంది, కానీ అది ఉన్నదని కూడా మీకు తెలియదు. దాన్ని అచేతన స్మృతి, అన్కాన్షియస్ మెమరీ అంటారు. దీనికి తోడుగా మీరెరిగిన సచేతన స్మృతి, కాన్షియస్ మెమరీ ఉంటుంది. దీన్ని మీరు కోరుకున్నప్పుడు గుర్తు చేసుకోగలరు. దీని గురించి స్పష్టంగా చెప్పగలరు. దాని కింద స్థుప్త చేతన స్మృతి, సబ్కాన్షియస్ మెమరీ అని 8వ రకం స్మృతి ఉంటుంది. జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సందర్భం బట్టి, పోగు చేసుకున్న వాసనలు, సంస్కారాల బట్టి ఈ 8 విధాల స్మృతులు మీ దైనందిన జీవితంలో తమ ప్రభావం చూపుతాయి. స్థూలంగా చెప్పాలంటే మీరు అన్న జీవస్వరూపం అంతా ఈ 8 పొరల నుంచి వచ్చిందే. జీవన స్వరూప సారాన్ని అనేక కోణాల నుంచి చూడవచ్చు. వాటిలో ఒకటి ఏమిటంటే, మనకు జీవితాన్ని ఇచ్చేది 2 రకాల విత్తనాలు. ఒకటి మన తల్లిదండ్రులు నాటిన బీజము, అది మనకు దేహాన్ని ఇస్తుంది. రెండవది సృష్టికర్త నాటిన బీజం, ఇది మనకొక ఆంతరికమైన జీవితాన్ని ఇస్తుంది. ఈ రెండు వేర్వేరు రకాల బీజాలు. ఈ 2 ప్రకృతి సిద్ధంగా ఏర్పడే 2 విభిన్న పార్శ్వాలు. వీటిలో ఒకటి అసందిగ్ధంగా ఉండేట్టు ఏర్పాటైంది, మరొకటి రకరకాల సంభావ్యతలకు అవకాశం ఉండేటట్టు అమర్చబడింది. మీ శరీరము భౌతిక పదార్థం కనుక దాని అస్తిత్వం విషయంలో సందిగ్ధత లేదు. మీ జీవస్వరూపంలో భౌతికాతీతమైన పార్శ్వం కూడా ఉంటుంది. దాని అస్తిత్వం గురించి, తత్వం గురించి చాలామందికి చాలా సందేహాలు. చాలామందికి వారి అస్తిత్వం గురించిన నిర్దిష్టమైన అవగాహన ఉండదు. మన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన భౌతిక శరీర సంబంధమైన బీజం కొన్ని నియమ నిబంధనలకు, ధర్మాలకు లోబడి ఉంటుంది. ప్రకృతిలో ఈ భాగం తాలూకు ముఖ్య లక్షణం ఎలాగోలా బ్రతికి ఉండేందుకు మాత్రం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక్కడ బ్రతికి ఉండటం అంటే ప్రత్యుత్పత్తి, వంశవృద్ధి కూడా అందులో భాగమే. తన మనుగడకు హాని కలిగించగలవనుకున్న వాటికి ఈ భాగం దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. మన తల్లిదండ్రులు మనకు అందించిన బీజము మన శరీరంగా రూపొందింది. కానీ సృష్టికి మూలమేదో అది మనకు ఒక బీజాన్ని ఇవ్వలేదు, తననే సమర్పించేసుకుంది. అందుకే సృష్టి మూలం నుంచి రాబట్టగల సంభావ్యతలన్నీ మనలో ఒక విధంగా బీజప్రాయంగా ఉంటాయి. ఆ సంభావ్యతలన్నిటినీ ఒక వ్యక్తి ఒక జన్మలో సాకారంగా చేయగలడా అన్నది వేరే విషయం. అవి ఉన్నమాట మాత్రం వాస్తవం. ఈ 2 విధాల బీజాలతో మనిషి జన్మెత్తినప్పుడు ఆ మనిషిలో ఒక విధమైన సాఫ్ట్వేర్ అమర్చబడి ఉంటుంది. అది కాలం, శక్తి, పూర్వజన్మల నుంచి
ఆ వ్యక్తి మోసుకొచ్చిన స్మృతుల సమాచారం అనే 3 అంశాల సమ్మేళనం. మనిషి జీవితంలోని విభిన్న పార్శ్వాలను ఈ 3 అంశాలు నిర్దేశిస్తాయి. మోసుకొచ్చిన సమాచారాన్ని బట్టి లభ్యమవుతున్న శక్తి వివిధ పార్శ్వాలకు కేటాయింపబడుతుంది. దీని గురించి ముందు ముందు మనం మరింత లోతుగా చూద్దాం. జన్మాంతరాల నుంచి మోసుకొచ్చిన అనుభవాల సమాచారాన్ని భారతదేశంలో కర్మ అని ప్రస్తావిస్తూ ఉంటారు. మనిషికుండే స్మృతుల మొత్తంలో అతగాడి కర్మ మొత్తంలో జీవ పరిమాణ స్మృతి అనేది ఒక జీవిగా అతడు ఎలా నిర్మించబడతాడో నిర్దేశిస్తుంది. అంతే. జన్యు సంబంధమైన స్మృతులు, కర్మ సంబంధమైన స్మృతులు, మన ఎరుక పరిధిలో లేని స్థుప్త చేతన స్మృతులు కలిసి ఒక్కసారిగా మనకు ఎరుక ఉన్న స్మృతిలోకి ప్రవహించి వాటిని ముంచెత్తితే మీరు తట్టుకోలేరు, ఉక్కిరి బిక్కిరవుతారు. అందుకే ఈ మొత్తం బరువులో కొంత భాగాన్ని మీరు ఈ జన్మలో రకరకాల కార్యకలాపాల ద్వారా కరిగించేసేందుకు వీలుగా ప్రకృతి ఒక పద్ధతి ప్రకారం కేటాయింపు చేస్తుంది. ఒక మనిషి పోగేసుకున్న కర్మ సంబంధమైన స్మృతి యావత్తూ కలిస్తే దానిని సంచిత కర్మ అని పేర్కొనటం సంప్రదాయం. ఓ మనిషికి సంబంధించిన పూర్వకర్మ ఫలితాలన్నింటినీ రాసిపోస్తే అది సంచిత కర్మ అనొచ్చు. అందులో కొంత భాగం తీసుకొని ఫలానా ఈ జన్మలో దీన్ని కేటాయించాలి, అనుభవించాలి అని కేటాయిస్తే ఆ భాగాన్ని ఆ జన్మకు ప్రారబ్ధ కర్మ అంటారు. ప్రారబ్ధ కర్మను ప్రారంభించిన జన్మలోనే వదిలించుకోవాలి. ఇది కొంచెం త్వరగా పూర్తి చేయవలసిన వ్యవహారం అన్నమాట. కర్మరాశిలో మిగతా దానికంటే ఇది మరింత తప్పనిసరి వ్యవహారం. చాలా సంక్లిష్టమైన వ్యవహారాలను ప్రకృతి చాలా సులభంగా దశలవారీగా చెక్కబడుతుంది. మనిషి పుట్టినప్పుడు అతడి సంచిత కర్మ అతడి ధోరణిని, ఇష్టాయిష్టాల ముగ్గును నిర్ణయిస్తుంది. ప్రారబ్ధ కర్మ మనిషి బుద్ధికి దిశానిర్దేశాన్ని కలిగిస్తుంది. మీరు ప్రతిరోజు ఎంత కర్మ, ఎంత ఎరుకుతో చేస్తున్నారు అన్నదాన్ని బట్టి ప్రారబ్ధ సంచిత కర్మలు కరిగిపోవటం కానీ లేదా మరింత పెరిగిపోవటం కానీ జరుగుతుంది. సంగ్రహంగా చెప్పాలంటే మనిషి ఎలా బ్రతుకుతాడు, ఎంతకాలం బ్రతుకుతాడు అన్నది ఈ అంశాలే నిర్ణయిస్తాయి. మనిషి కేవలం ఎరుకులేని అజ్ఞాన స్థితిలో జీవించినా కూడా ప్రకృతి సహజమైన పద్ధతిలోనే ప్రారబ్ధ కర్మ ఎలాగోలా కరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని బాధలు కలగటంతోనూ, కొన్ని సమయాల్లో సౌఖ్యం అనుభవించటంతోనూ, కొంత సుఖము కొంత దుఃఖము పొందటంతోనూ ప్రారబ్ధ కర్మ తీరిపోతుంది. ఈ జన్మలో కొత్తగా కర్మల భారం నెత్తిన పడకుండా చేసుకోగలిగితే చాలు. తర్వాత జన్మలో మరికొంత ప్రారబ్ధ కర్మ కేటాయింపబడినప్పుడు అది తీరిపోతుంది. ఒక జన్మ తర్వాత మరొక జన్మగా ప్రతి జన్మలోనూ ఇదే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. ప్రారబ్ధ కర్మ మీకు బాహ్య ప్రపంచంలో ఎదురయ్యే పరిస్థితులను నిర్ణయించలేదు, కానీ మీలో అంతర్గతంగా జరిగి ఉన్న ఏర్పాట్లు, అమరికలు మీ బాహ్య పరిస్థితుల్లో ప్రకటితమవుతాయి. కనుక మీ అంతర్గతమైన ధోరణులు మీ బాహ్య పరిస్థితులను కూడా మార్చుకోగలవు. అందుకే భారతదేశంలో ఎవరైనా బాధపడుతూ కనిపిస్తే చూసేవాళ్ళు అయ్యో ప్రారబ్ధం అంటారు. ఈ మాట తరచుగా వినిపిస్తూ ఉండటానికి కారణము ఆ బాధేదో అంతర్గతమైన కారణాల వల్ల కలుగుతూ ఉండటమే. ఎక్కువ సందర్భాల్లో ఈ బాధలకు కారణము మీ స్మృతుల్లో విషయం కాదు, ఆ స్మృతులను మీరు ఎలా మోసుకుంటున్నారు అని. అందువలనే ఆధ్యాత్మిక ప్రక్రియల ద్వారా
మీ జీవితం ఎలా జరగాలి అన్న దాన్ని నిర్ణయించుకోవాలి. జీవితంలో ఏమి జరుగుతున్నది, ఏ అనుభవం ప్రాప్తిస్తున్నది అన్న దాన్ని కాదు. విభిన్న వ్యక్తుల కర్మ సంబంధమైన భారము వేరువేరుగా ఉంటుంది. ఇది బాగా తెలుసుకోవాలంటే మీరు శిశువులను గమనించాలి. ఒక శిశువు కాళ్ళు చేతులు ఎలా ఊపుతుందో, ఎంతగా ఊపుతుందో, అదే వయసు గల ఇంకొక శిశువు సరిగ్గా అలా చెయ్యదు. దీనికి కారణము ఆ శిశువులు వేరువేరు తల్లిదండ్రులకు పుట్టి ఉండటం కాదు. గర్భంలో ఉండగా ఒక శిశువు కాళ్ళు ఎలా కొట్టుకుంటుందో, మరో శిశువు ఆ తల్లికే పుట్టినదైనా అలా కొట్టుకోదు. సాధారణంగా వీటికి తల్లిదండ్రులతో సంబంధం ఉండదు. మీరసలు ఎప్పుడన్నా గమనించారో లేదో, ఎన్నోసార్లు నీరసంగా మందకొడిగా ఉండే తల్లిదండ్రుల పిల్లలు అతి చురుగ్గా ఉంటూ ఉంటారు. అందుకు కారణము ఆ పిల్లల స్వభావము, మనస్తత్వము అని కూడా అనలేం. అవి తర్వాత ఏర్పడతాయి. దీనికి అసలు కారణము ప్రతి ప్రాణికి అది పుట్టిన సమయంలో ఎంత శక్తి ఏ పనులకు వాడాలో కేటాయింపు అయిపోయి ఉండటము. అలా పుట్టుక సమయంలోనే జరిగే శక్తి కేటాయింపుల్లో వివిధ అంశాలకు ఉపభాగాలు ఉంటాయి. మీ పూర్వకర్మ వ్యవస్థ ప్రకారము మీకు 1000 యూనిట్ల శక్తితో పుట్టారు అనుకుందాం. అందులో 250 యూనిట్లు శారీరక కార్యకలాపాలకు కేటాయింపబడి ఉండొచ్చు. అందులో 100 యూనిట్లు అసంకల్పితంగా జరిగే పనులకు, 150 యూనిట్లు బాహ్య ప్రేరణలకు, ఇచ్ఛాపూర్వక స్పందనగా జరిగే పనులకు కేటాయింపు అయి ఉండొచ్చు. మిగతా 700 యూనిట్లలో 300 యూనిట్లు మానసిక కార్యకలాపాలకు, మరో 200 యూనిట్లు భావోద్రేకాలకు సంబంధించిన క్రియలకు కేటాయించి ఉండొచ్చు. అలాగే ఇతర కేటాయింపులు. ఈ కేటాయింపులు మీరు జన్మించినప్పుడు మీలో అమర్చబడి ఉన్న సాఫ్ట్వేర్ను అనుసరించి జరుగుతాయి. అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో వివిధ అంశాలకు విభిన్నమైన మోతాదుల శక్తిని ఉపయోగించడం జరుగుతుంది. బాహ్య పరిస్థితుల ప్రభావానికి ఇంకా గురికాని శిశువుల్లో ఇది మరింత స్పష్టంగా చూడవచ్చు. పెద్దల్లోనూ దీన్ని చూడవచ్చు. కానీ పెద్దల్లో ఈ భేదాలకు వారి మీద పడిన ఎన్నో బాహ్య ప్రభావాలు కూడా కారణం కావచ్చు. పోతే ఇలా కేటాయింపబడిన శక్తిని మనం ఖర్చు చేసే విధానము మన జీవన మరణాల మీద తీవ్రమైన ప్రభావం చూపగలదు. ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ పుణ్యమా అని శారీరక క్రియలకు కేటాయింపబడిన శక్తి చాలామందిలో ఖర్చు కాకుండానే ఉండిపోతుంది. దీన్ని కనుక ఈ భూమి మీద 200 సంవత్సరాల క్రితం జీవించి ఉంటే మీరు మీ దైనందిన కార్యక్రమాల కోసము చేయవలసిన శారీరక శ్రమ స్థాయి ఇప్పటికంటే కనీసం 20 రెట్లు ఎక్కువగా ఉండేది. మా ఈశా యోగా కేంద్రానికి సమీపంలో ఉన్న గిరిజన గ్రామంలో ఉన్న గ్రామీణులకు నిద్ర విషయంలో ఎలాంటి ఆరోగ్య సమస్య ఉండదు. వాళ్ళు చేసే శారీరక శ్రమ చాలా ఎక్కువ. అందుకే నిద్రపోయే వేళ అయ్యేసరికి వాళ్ళని ఎవరూ ఆపలేరు. దిండు మీద తల పెట్టగానే నిద్ర వచ్చేస్తుంది. మీరు భారతదేశంలో రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు సరుకులు మోసుకెళ్లే ట్రక్కుల మీద శ్రామికులు ప్రయాణం చేస్తూ కనిపిస్తారు. వాళ్ళు ట్రక్కుల్లో రాళ్ళో, ఇటుకలో, ఇతర సరుకులో ఎక్కించి వాళ్ళు అలసిపోయి ఉంటారు. వాళ్ళు కూడా అవే ట్రక్కుల్లో ప్రయాణం చేసి గమ్యస్థానంలో మళ్ళీ సరుకులను ట్రక్కుల్లో నుంచి దించుతారు. సాధారణంగా వాళ్ళు గాఢ నిద్రలో ఉండి ప్రయాణం చేస్తూ కనిపిస్తారు. నడుస్తున్న ట్రక్కు వెనుక భాగంలో ఇటుకల మీదో, రాళ్ళ మీదో, గరుకుగా ఉండే మరే ఇతర సరుకు మీదో మండే ఎండలో అలా పడుకుని నిద్రపోతూ ఉంటారు. వాళ్లకు శారీరక శ్రమ కోసం కేటాయింపబడిన శక్తినంతా వాళ్ళు వాడేసుకుని ఉంటారు. ఇప్పుడు మీరు వాళ్ళని ధ్యానం చేయమంటే హాయిగా చేసేయగలరు. సాధారణంగా బాగా చదువుకున్న వాళ్ళు సుఖంగా నిద్రపోలేరు, ధ్యానం చేయలేరు.
సరిగ్గా ఒక చోట కాసేపు కూర్చొని కూడా ఉండలేరు. కారణం, వాళ్ళు శారీరక శ్రమ కోసం కేటాయింపబడిన శక్తిని పూర్తిగా వాడుకోవటం లేదు. దాన్ని పూర్తిగా వాడివేయకపోతే వాళ్ళు ఒకచోట తిన్నగా కూర్చోలేరు. ఈనాటి ప్రపంచంలో పర్వతారోహణ, సైక్లింగ్, పరుగు లాంటి వ్యాయామాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఇది కేవలం శారీరక దారుఢ్యం పెంచుకోవటం కోసమే కాదు. సరిగా నిద్రపోవాలన్నా, ఆలోచించగలగాలన్నా, పని చేయాలన్నా గట్టి శారీరక శ్రమ ఎంతో అవసరమని ఇప్పుడు చాలామందికి తెలిసి వచ్చింది. తగినంత శారీరక శ్రమ చేయటం వల్ల అటు పని విషయంలో కానీ, ఇటు మానవ సంబంధాల విషయంలో కానీ వాళ్ళు ఉత్సాహము ఇనుమడిస్తుంది. వాళ్ళు శరీరాలను గురించి భయాలు, ఆందోళనలు వాళ్ళ మనసులో నుంచి తొలగించుకోగలుగుతారు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించగోరే వాళ్ళు వాళ్ళ శారీరక కార్యాల గురించి కేటాయించిన శక్తినంతా అతి త్వరగా వాడేసేయాలని మేము కోరుతాం. ఉదాహరణకు, మీకు శారీరకమైన కార్యకలాపాల కోసము 500 యూనిట్ల శక్తి కేటాయింపబడి ఉందనుకోండి. మీరు దాన్ని 10 ఏళ్ల కాలంలోనే పూర్తిగా వాడేసి ఖాళీ చేయమని అంటాం. ఆ తర్వాత ఇక మీరు కూర్చున్నారు అంటే మీ శరీరం కూర్చుని ఉండిపోతుంది. దానికి కదలవలసిన అవసరం లేదు. శారీరకంగా లేచి తిరగాలనే ఇచ్చ, అవసరము లేకపోతే శరీరం చక్కగా కుదురుగా ఉండిపోతుంది. శారీరక వ్యాయామం లేకుండా చాలామంది ధ్యానం చేయలేరు. అందుకే ఇషా యోగా కేంద్రంలో అందరికీ రకరకాల పనులు కేటాయించినప్పుడు మేము చాలా శ్రద్ధ వహిస్తాం. కొందరు రోజుకు 4 గంటలు పనిచేస్తారు, కొందరు 6 గంటలు, కొందరు 10 గంటలు, కొందరు 14 గంటలు పనిచేస్తారు. 18 నుంచి 20 గంటలు పనిచేసే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఇందులో లక్ష్యం ఒకటే, వాళ్ళు వాళ్ళ శారీరక శక్తినంతా ఖర్చు చేసుకోవాలి. అయితే మీరు పూర్తి సమయము ఆధ్యాత్మిక పదంలో గడిపే బ్రహ్మచారి అయితే మాత్రం మీరు మీ ప్రారబ్ధ కర్మనంతా కరిగించుకోవటమే కాక మీ సంచిత కర్మ అనే కర్మఫల రాశి మొత్తాన్ని కూడా వదిలించుకోవాలని మా ఆకాంక్ష. ఆధ్యాత్మిక మార్గంలో నడవటం అంటే జీవితాన్ని మరింత వేగవంతం చేయటము. మీ కర్మఫలాల రాశిని కరిగించేందుకు మీరు 10 జన్మలు ఎత్తాల్సిన పని ఉండకూడదని మా కోరిక. ఆ పనేదో ఇప్పుడే పూర్తి చేసుకోమంటున్నాం. అందుకే మీలో ఉన్న విభిన్న స్మృతులన్నిటినీ విప్పి చూపేందుకు మేము ప్రయత్నిస్తాం. యోగ సాధనలో క్రమశిక్షణకు ఎప్పుడూ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం కూడా ఇదే. మామూలు స్థితిలోనే ఉంటే మిమ్మల్ని ముంచెత్తి ఉక్కిరి బిక్కిరి చేయగల విషయాలు ఎదురైనప్పుడు ఈ క్రమశిక్షణ వల్ల మీరు ఇప్పుడు సులభంగా వాటిని చక్కపెట్టగలుగుతారు. మీరు అందుకు సన్నద్ధులు కాకముందే ఈ మర్మాలన్నీ విప్పివేస్తే కర్మ మిమ్మల్ని పూర్తిగా అణగదొక్కేస్తుంది. మీరు పూర్తి సమయము ఆధ్యాత్మిక మార్గంలోనే గడపటం ఆరంభించినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు కావలసిన సాధనలను మేము అందజేస్తాం. అప్పుడు మీరు అపాయంలోకి కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతారు. తప్పించుకు నడిచే ప్రయత్నాలు చేయరు. మామూలుగా అయితే మనుషులు జీవితంలో ఇబ్బంది కలిగించే విషయాలు ఎదుర్కొని పరిష్కరించుకోలేక వాటిని తప్పించుకొని వెళ్ళాలనుకుంటారు. మీరు మీ ప్రారబ్ధ కర్మను చక్కగా కరిగించుకోగలరని మాకు అనిపించినప్పుడే అన్ని విధాల స్మృతుల రాశిని మీ ముందు విప్పి పెట్టగలం. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారు తమకు ఎదురైన పరిస్థితులను సరిగా చక్కదిద్దుకోలేకపోతే వాళ్ళు ఇతరుల కంటే ఎక్కువ బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఇతరులు తమకు కేటాయించిన ప్రారబ్ధ కర్మను మాత్రమే కరిగించుకోవాలి.
వీళ్ళు సంచిత కర్మను మొత్తాన్ని నెత్తిన ఎత్తుకుంటారు. మా యోగా కేంద్రంలో కొందరు ఈ దశలన్నిటినీ అనుభవించారు. వాళ్ళు మొదట వచ్చినప్పుడు మేము వాళ్ళకు చాలా పనులు అప్పచెప్పాం. వాళ్ళు అవన్నీ చేశారు. తర్వాత కుప్పకూలిపోయారు. కొన్నాళ్ళ పాటు అసలు ఏమీ చేయలేకపోయారు. వాళ్ళకి ఏదైనా జబ్బు చేసిందేమో అనుకున్నారు. రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు. నేను చెబుతూనే ఉన్నాను, ఏ డాక్టరు అవసరం లేదు, కొన్నాళ్ళ పాటు విశ్రాంతిగా ఉండండి, అప్పుడు మరేదో జరుగుతుంది అని. కొన్నాళ్ళ తర్వాత మేము వాళ్ళ స్మృతుల రాశి గోడౌన్లో మరో తలుపు తెరిచాం. దాంతో వాళ్ళు మళ్ళీ చేయవలసిన పనుల ప్రవాహంలో పడ్డారు. వాళ్ళు తర్వాత చేసుకోవాల్సిన పనులు ఇప్పుడే పూర్తి చేసేస్తున్నారు. చెప్పుకుంటే ఇందులో ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ప్రస్తుతానికి మాత్రము నేను స్థూలంగా సంగ్రహంగా చెప్తున్నాను. మా ఉద్దేశ్యం వాళ్ళ కర్మరాశులు త్వరగా కరిగించటమే. ఈ కారణం వల్లే భారతదేశంలో యోగశాస్త్ర శిక్షణ పద్ధతులు చాలా వాటిలో వ్యాకరణము, గణితము భాగాలుగా ఉంటాయి. యోగులు తమ తమ శరీరాలను, బుద్ధులను చక్కగా వికసింపచేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ మళ్ళీ పుట్టవలసి వస్తే మళ్ళీ కొద్దిపాటి ప్రారంధ కర్మతో మాత్రమే పుట్టారనుకోండి, ఈ చక్రము అలా చాలా కాలం సాగాల్సి వస్తుంది. అలాంటి ఆలస్యం వాళ్ళు ఇష్టపడరు. జీవితాన్ని మరింత వేగతరం చేయాలనుకుంటారు. వాళ్ళు ప్రతి జన్మలోనూ తమ బుద్ధిశక్తిని మరింత విస్తరింపచేసుకోవాలని చూస్తారు. ఒకవేళ ఈ జన్మలో వాళ్ళ సంచిత కర్మ కరిగిపోలేదనుకోండి, ఈ జన్మలో శరీర శక్తులు, బుద్ధి బాగా వికసింపచేసుకున్నారు కనుక దీని తర్వాత జన్మలో మరింత ఎక్కువ సాఫ్ట్వేర్తో పుడతారు. మరింత ప్రారంధ కర్మ వాళ్లకు కేటాయింపు అవుతుంది. అందుకే వాళ్ళ తెలివితేటలను అన్ని విధాలుగా వికసింపచేసుకునేందుకు వాళ్ళు యోగ సాధనతో పాటు వ్యాకరణము, సంగీతము, ఖగోళ శాస్త్రము, గణిత శాస్త్రం కూడా అభ్యాసం చేస్తారు. స్మృతులు, శక్తితో పాటు ఇందులో మరొక భాగం కూడా ఉంది. కాలం. కాలం మనిషి జీవన వ్యవధిని, మరణ వ్యవధిని నిర్ణయిస్తుంది. జీవన మరణాలు రెండు కాలం పరిధిలో జరిగేవే. కాలం ఎప్పుడూ కదిలిపోతూనే ఉంటుంది. మీరు దాని వేగాన్ని తగ్గించను లేరు, పెంచను లేరు. మీ శక్తి స్థాయిని అయితే మీరు పొదుపుగా వాడి పరిరక్షించుకోవచ్చు, లేదా దుబారా చేసి నష్టపోవచ్చు, వికసింప చేసుకోవచ్చు, దాన్ని ఘనంగా వాడుకోను వచ్చు, చప్పగా జారిపోనివ్వను వచ్చు. కానీ కాలం విషయంలో ఇవేమీ కుదరవు. అది అలా కరిగిపోతూ ఉంటుంది. దానికి దాని సొంత మీద ఒకటి ఉంటుంది. కర్మ సంబంధమైన సమాచారాల మోతాదులను బట్టి, మన శక్తి కేటాయింపుల బట్టి కాలం ప్రవహించిపోతుంది. దాని గురించి మనం చేయగలిగిందేమన్నదన్నా ఉందా అంటే ఉంది, కానీ అది మొదట రెండు భాగాల గురించి చేయగల దానికంటే కష్టతరం. స్మృతులను, శక్తిని నియమబద్ధంగా ఉంచుకోవటము, అవగాహన చేసుకోవటము సులభం. కాలాన్ని పట్టుకొని మన అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవటము చాలా కష్టం. దానికంటే శక్తిని పెంచుకొని మనకు కావలసినట్టు వినియోగించుకోవటం తేలిక. మీ పూర్వ వాసనలు, మీ ఆలోచనల ధోరణిని, మీ భావోద్రేకాలను, మీ కర్మలను అదుపు చేయకుండా చూసుకోవటం తేలిక. ఆదియోగికి కూడా కాలాన్ని తన వశం చేసుకోవడం అనేది కొన్ని స్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమైంది. ఆయన కాలాన్ని తన ఆధీనం చేసుకుని ఉన్న స్థితిలో ఆయన్ను కాలభైరవుడు అంటారు. తన స్మృతుల సమాచారాన్ని బాగా తెలుసుకున్న వాడికి, లేక ఆ సమాచారం ఆధారంగా ఏర్పడిన వాసనలు, ఇష్టాయిష్టాలు బాగా తెలుసుకున్న వాడికి తన జీవనము నాణ్యత ప్రమాణాలు తన వశంలోనే ఉంటాయి.
తనలో ఉన్న నేను తనకు ప్రియంగా అనుకూలంగా ఉంటుందో అప్రియంగా ఉంటుందో తానే నిర్ణయించగలడు. తన శక్తులు తన వశంలో ఉంచుకోగలడు. తన కార్యకలాపాలను, జీవన విధానాన్ని తన వశంలోకి తెచ్చుకోగలడు. అలా జీవితాన్ని పూర్తిగా స్వవశం చేసుకోగలరు, కానీ మరణాన్ని చేసుకోలేరు. కాలాన్ని స్వవశం చేసుకోగలిగితే మాత్రము మీ జీవన స్వరూపాన్నే కాక మరణాన్ని కూడా స్వవశం చేసుకోగలరు. జీవించాలనుకుంటున్నారో మరణించాలనుకుంటున్నారో వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకోగలరు. ఇది ఈ 3 అంశాలకు, స్మృతులు, శక్తి, కాలము అనే 3 అంశాలకు మీ జీవనంతో ఉన్న సంబంధం. సమాప్తం.